యెషయా గ్రంథం 23వ అధ్యాయం. తూరును గూర్చిన దేవోక్తి. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, తూరు పాడైపోయిను, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. కిత్తీల దేశం నుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడిను. సముద్ర తీర వాసులారా అంగలార్చుడి, సముద్రము దాటుచుండు సీదోను వర్తకులు తమ సరకులతో నిన్ను నింపిరి. షీహోరు నది ధాన్యము, నైలు నది పంట సముద్రము మీద నీలోనికి తేబడుచుండెను. తూరు వలన జనములకు లాభము వచ్చెను. సీదోను సిగ్గుపడుము, సముద్రము సముద్ర దుర్గము మాటలాడుచున్నది. నేను ప్రసవ వేదన పడని దానను, పిల్లలు కనని దానను, యవ్వనస్తులను పోషింపని దానను, కన్యకలను పెంచని దానను. ఆ వర్తమానం ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు. తర్షీషునకు వెల్లుడి, సముద్ర తీర వాసులారా అంగలార్చుడి. నీకు సంతోషము కలుగచేసిన పట్టణము ఇదేనా? ప్రాచీన కాలమున నుండిన పట్టణమిదేనా? పరదేశ నివాసము చేయుటకు దూర ప్రయాణము చేసినదిదేనా? దాని వర్తకులు రాజ్య సమానులు, దాని వ్యాపారులు భూనివాసులలో గనులు. కిరీటములనిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయనెవడు ఉద్దేశించెను? సర్వ సౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుటకును, భూమి మీదనున్న సర్వ గనులను అవమానపరచుటకును సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను. తర్షీషు కుమారి, నీ దేశమునకిక నడికట్టు లేకపోయెను. నైలు నది ప్రవహించినట్లు దాని మీద ప్రవహించుము. ఆయన సముద్రము మీద తన చెయ్యి చాపెను, రాజ్యములను కంపింపచేసెను. కనాను కోటలను నశింపచేయుటకు యెహోవా దాని గూర్చి ఆజ్ఞాపించును. మరియు ఆయన, సీదోను కన్యక, చెరుపబడిన దానా, నీకికను సంతోషముండదు. నీవు లేచి కిత్తీముకు దాటిపొమ్ము, అక్కడైనను నీకు నెమ్మది కలుగదు. ఇదిగో, కల్దీయుల దేశమును చూడుము, వారికను జనముగా ఉండరు. అశ్షూరీయులు దానిని అడవి మృగములకును నివాసముగా చేసియున్నారు. వారు కోటలు కట్టించి దాని నగరులను పడగొట్టియున్నారు. తర్షీషు ఓడలారా అంగలార్చుడి, మీ దుర్గము పాడైపోయిను. ఒక రాజు ఏలుబడిలో జరిగినట్లు తూరు ఆ దినమున 70 సంవత్సరములు మరుగుబడును. 70 సంవత్సరములైన తరువాత వేశ్యల కీర్తనలో ఉన్నట్లు జరుగును. ఏమనగా, మరువబడిన వేశ్య సితారా తీసుకుని పట్టణంలో తిరుగులాడుము. నీవు జ్ఞాపకమునకు వచ్చినట్లు ఇంపుగా వాయించుము, అనేక కీర్తనలు పాడుము. 70 సంవత్సరముల అంతమున యెహోవా తూరును దర్శించును. అది వేశ్య జీతమునకు మరల భూమి మీదనున్న సమస్త లోక రాజ్యములతో వ్యభిచారము చేయును. వేశ్య జీతముగా ఉన్నదాని వర్తక లాభము యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది కూర్చబడదు, ధననిధిలో వేయబడదు. యెహోవా సన్నిధిని నివసించు వారికి సంతుష్టు ఇచ్చు భోజనమునకును ప్రశస్త వస్త్రములకును ఆ పట్టణము లాభము ఆధారముగా ఉండును.